అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. నేను రేఖ. పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. ప్రధాన పార్టీల నేతల గుండెల్లో టెన్షన్ కూడా స్టార్ట్ అయింది. నెల రోజులుగా నేతలు చేసిన ప్రచారం చూశాక, పార్టీలు ఇచ్చిన హామీలు విన్నాక జూబ్లీహిల్స్ ఓటర్ల నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రెండో బైపోల్లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది? జూబ్లీహిల్స్ ఎవరికి బర్నింగ్, ఎవరికి టర్నింగ్? ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ ని జూమ్ చేస్తే జూబ్లీహిల్స్ ఒక్కటే కనిపిస్తోంది. మరి ఆ ఒక్క సీట్ రాష్ట్ర రాజకీయాల్లో ఘాటు పెంచుతోంది. తెలంగాణ రాజకీయం భవిష్యత్ ఇప్పుడు జూబ్లీహిల్స్ జంక్షన్ లో ఉంది. ఈ ఒక్క ఉప ఎన్నికే ప్రధాన రాజకీయ పార్టీల భవిష్యత్ను నిర్ణయిస్తుందనే చర్చ ఇప్పటికే మొదలైపోయింది. ఇలాంటి తరుణంలో జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ మరోసారి సత్తా చాటుతుందా? బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ని నిలుపుకుంటుందా? బీజేపీ ఏదైనా అద్భుతం చేసే ఛాన్స్ ఉందా? జూబ్లీహిల్స్ తీర్పు ఎలా ఉండబోతోంది? అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలందరిలోనూ ఇప్పుడిదే టెన్షన్ నెలకొంది. అన్ని పార్టీల నాయకులు దాదాపు నెల రోజుల పాటు జూబ్లీహిల్స్ లోనే తిష్టవేసి మరీ ప్రచారం చేశారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి ప్రచారం చేశారు. తమను గెలిపిస్తే ఇక ముందు ఏం చేస్తామో కూడా చెప్పారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించారు. సర్వ శక్తులు ఒడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ప్రాణం పెట్టి పనిచేశారు. అయినప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సరళి ఎలా ఉండబోతోందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. వారి అంచనాలు, వ్యూహాలు ఎలా ఉన్నా అంతిమంగా జూబ్లీహిల్స్ ఓటర్లు ఏమనుకుంటున్నారన్నదే ముఖ్యమైన విషయం. అభ్యర్థుల గెలుపోటములు, అన్ని పార్టీల భవిష్యత్ ఇప్పుడు ఓటర్ల చేతిలో ఉంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొందనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ మాత్రం సైలెంట్ ఓటింగ్ నే నమ్ముకుంది. అయితే తెలంగాణ మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జనం తీర్పు, బైపోల్ ఫలితం ఎలా ఉంటుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిచింది. 6 నెలల తరువాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. అయితే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోని ఓట్ల సరళికి, ఈ ఉప ఎన్నికల్లో ఓట్ల సరళికి తేడా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింలు, బీసీ ఓటర్ల మద్దతే కీలకం కానుంది. వారే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తున్నారు. అధికార కాంగ్రెస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ ను బరిలో దించింది. బీసీలు, ముస్లిం మైనార్టీల మద్దతును గట్టిగా ఆశిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం తమ సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటునే నమ్ముకుంది. బీజేపీ ముస్లింలపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండా జూబ్లీహిల్స్ లో హిందువులందరి మద్దతును బలంగా కోరుకుంటోంది. అంతా తమతోనే ఉన్నారని చెప్తోంది. ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయి. అయితే పోలింగ్ బూత్ వరకు ఓటర్లను రప్పించేలా పోల్ మేనేజ్మెంట్ చేయగలరా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లని పోలింగ్ సెంటర్లకు రమ్మని బతిమాలాల్సిన పని లేదు. కానీ జూబ్లీహిల్స్ లో అలా కాదు. బతిమాలినా, బలవంతం చేసిన పోలింగ్ సెంటర్ దాకా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే వాళ్లు కొందరే ఉంటారని గత ఎన్నికల పోలింగ్ సరళి చెప్తోంది. అందువల్ల ఓటర్లను ఒప్పించి పోలింగ్ బూత్ దాకా రప్పించి ఓటు వేసేలా పార్టీలు కన్విన్స్ చేస్తాయా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. ఈ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ విజయాన్ని తమ సర్కారు పనితీరుపై ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా చూపాలని భావిస్తోంది. అందుకోసమే పీసీసీలోని కీలక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ లోని చోటామోటా లీడర్లు, కార్యకర్తలంతా ప్రచారంలో పాల్గొన్నారు. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ కోసం ప్రచారం సాగినన్ని రోజులు రాత్రింబవళ్లు జనంలోనే ఉండి పనిచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా
కూడా స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో తమ ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థికే మద్దతివ్వాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలంతా బీఆర్ఎస్, బీజేపీ మధ్య అనైతిక పొత్తు ఉందని ఆరోపించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను విజయవంతంగా కొనసాగించేందుకు కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లో జెండా పాతాలని చూస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కు ఉప ఎన్నిక వచ్చింది. దాంతో బీఆర్ఎస్ మాగంటి సతీమణి సునీతను బరిలోకి దించింది. సెంటిమెంటిని గట్టిగా వాడుకోవాలని చూస్తోంది. అంతేకాదు, లోక్సభ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఓట్లు తగ్గిన క్రమంలో మళ్లీ సిటీలో తమ పట్టుని, స్థిరత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఈ ఎన్నికను బీఆర్ఎస్ చాలా సీరియస్ గా తీసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నేత హరీష్ రావు లాంటి వారితో పాటు మాజీ మంత్రులు, మాజీ తాజా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా జూబ్లీహిల్స్ లో ముమ్మర ప్రచారం చేశారు. డివిజన్లు, పోలింగ్ బూత్ల వారీగా విడిపోయి అన్ని ఏరియాలను కవర్ చేశారు. జూబ్లీహిల్స్ ప్రజల గౌరవాన్ని కాపాడాలని, కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. కొందరైతే ఈ బైపోల్ ను బీఆర్ఎస్ దే గెలుపు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల మద్దతు తమకే ఉందని గట్టిగా చెప్తున్నారు. ఇక హైదరాబాద్ లో బలపడేందుకు బీజేపీ ఈ ఉప ఎన్నికను ఓ మంచి అవకాశంగా చూస్తోంది. అందుకే పార్టీలోని కీలక నేతలతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి అగ్రనేతలంతా ప్రచారం చేశారు. జాతీయవాదంతో పాటు పట్టణ పాలన అంశాలను ప్రముఖంగా ప్రచారం చేశారు. బీజేపీ నేతలు ఈ ఉప ఎన్నికను సవాల్గా తీసుకుని పనిచేశారు. పూర్తిగా హిందువుల ఓట్లనే నమ్ముకుని ఉన్నారు. తమకు సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నెలకొన్న పొలిటికల్ ఫైట్ లో ఓట్లు చీలిపోయి తమకు ప్లస్ అవుతుందని బీజేపీ భావిస్తోంది. అయితే జూబ్లీహిల్స్ లాంటి తక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే నియోజకవర్గంలో మరోసారి తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైతే పరిస్థితేంటి అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. తక్కువ పోలింగ్ శాతం తమ అభ్యర్థులపై ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన అన్ని ప్రధాన పార్టీల్లో కనిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఓటర్ల ఆలోచన ధోరణి మారటంతో ఈ ఉప ఎన్నికలో ఓటర్లు ఎలాంటి ఈక్వేషన్లకు మొగ్గు చూపుతారన్న దానిపై అన్ని పార్టీల నేతలు లోలోపల ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఓటర్లు ఇవ్వబోయే తీర్పు తెలంగాణ రాజకీయాల్లో ఓ కీలక మలుపునకు దారితీస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థికి ఎన్నోట్లొస్తాయి అనే చర్చ సాధారణమే. కానీ అక్కడ ఎంత పోలింగ్ నమోదవుతుందనే దాని మీద కూడా బిగ్ డిబేట్ నడుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా పోలింగ్ పర్సెంటేజ్ 50% లోపే నమోదవుతోంది. తక్కువ ఓటింగ్ టర్న్అవుట్ ఇక్కడి ఫలితాలను ప్రభావితం చేసే మేజర్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికైనా జూబ్లీహిల్స్ ఓటర్లు పోలోమంటూ పోలింగ్ కేంద్రానికి వస్తారా? మొత్తం రాష్ట్ర రాజకీయాన్నే మార్చే నిర్ణయం తీసుకుంటారా? ఉత్కంఠ రేపుతోన్న జూబ్లీహిల్స్ పోలింగ్. ఈసారైనా అధిక పోలింగ్ శాతం నమోదవుతుందా? అభ్యర్థుల గెలుపోటములను, పార్టీల భవిష్యత్తును నిర్ణయించేది ఓటర్లే కాబట్టి జూబ్లీహిల్స్ లో ఈసారి భారీ పోలింగ్ నమోదవుతుందా? ఎప్పటిలాగే 50% లోపే ఆగిపోతుందా అన్నది ఆసక్తి రేపుతోంది. జూబ్లీహిల్స్ ఓటర్లు పోలింగ్ బూత్ దాకా వచ్చి ఓ 10 నిమిషాలు క్యూలో నిల్చుని తమకు నచ్చిన నాయకుణ్ణి ఎన్నుకుంటారా, లేక పోలింగ్ ని లైట్ తీసుకుని రిలాక్స్ అవుతారా అన్న దానిపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఎందుకంటే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే జూబ్లీహిల్స్ లో 50.1% పోలింగ్ నమోదైంది. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ 50% మార్క్ ని దాటలేదు. జూబ్లీహిల్స్ లో ఎప్పుడు ఎన్నికలొచ్చినా పోలింగ్ బూత్ దాకా వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ బైపోల్లోనైనా జూబ్లీహిల్స్ ఓటర్ల తీరు మారుతుందా? ఎప్పటిలాగే మెజార్టీ ఓటర్లు ఉప ఎన్నికను కూడా లైట్ తీసుకుంటారా అనే చర్చ మొదలైంది. పార్టీల గెలుపోటముల గురించి ఎంత చర్చ నడుస్తుందో, పోలింగ్ శాతం పెరుగుతుందా లేదా అనే దాని మీద కూడా అంతే డిబేట్ నడుస్తోంది.
జూబ్లీహిల్స్ లాంటి అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ నమోదవటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు. ఎందుకంటే ఓటు మన హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. ప్రశ్నించడానికైనా ప్రాంత ప్రగతికైనా ఓటే ఆయుధం. ఏ ఎన్నిక జరిగితే నాకేంటి, ఎంతో కొంతమంది వేస్తున్నారుగా, నేనొక్కన్ని ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అని ఆలోచన, నిర్లక్ష్య ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఇలా ఆలోచిస్తే పోలింగ్ శాతం తగ్గిపోతుంది, తక్కువ మార్జిన్తో ఫలితం మారిపోతుంది. అప్పుడు మీరనుకున్న నాయకుడికి బదులుగా మరొకరు గెలిచే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన నాయకుడు గాని పార్టీ గాని గెలుపొందాలంటే మీరు ఖచ్చితంగా గడప దాటి వెళ్లి ఓటు వేయాల్సిందే. నేను కాకపోతే మరొకరు వేస్తారులే అని ఇంట్లో కూర్చుంటే వాళ్లు కూడా మీలాగే ఆలోచించి ఇంట్లోనే ఉండిపోతే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య ఎప్పటికీ పెరగదు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లాంటి విద్యావంతులు, ధనవంతులు, పేద, మధ్యతరగతి ప్రజల కలబోతగా ఉన్న నియోజకవర్గంలో 50% పోలింగ్ కూడా నమోదవకపోవటం ఆందోళనకరం. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటూ సరైన అక్షరాస్యత లేని వాళ్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కానీ ఉన్నత చదువులు చదివి సిటీలో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకోకపోవటమేంటి? చివరికి బీహార్ ఓటర్లు కూడా పోలింగ్ సెంటర్లకు పోటెత్తారు. మరి జూబ్లీహిల్స్ ఓటర్లకు ఏమైంది? పోనీ పోలింగ్ కేంద్రాలేవైనా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయా అంటే అది లేదు. అందరికి దగ్గర్లోనే ఉంటాయి. లైన్లో ఓ 10 నిమిషాలు నిల్చుంటే సరిపోతుంది, మహా అయితే అరగంట. అంతకు మించి పోలింగ్ సెంటర్లో వేచి ఉండే పరిస్థితే లేదు. అయినప్పటికీ జూబ్లీహిల్స్ లో పోలింగ్ శాతం పెరగటం లేదు. మారుమూల ప్రాంతాల ప్రజలను చూసైనా మేల్కోవాలనే సూచనలు వినిపిస్తున్నాయి. ఓటు హక్కు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక బాధ్యత మాత్రమే కాదు, మన భవిష్యత్తును నిర్ణయించే విలువైన అధికారం. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోకపోతే ప్రశ్నించే నైతిక హక్కుని కోల్పోతాం. పోలింగ్ లో పాల్గొనే ప్రతి పౌరుడికి ఎన్నికల తర్వాత తమ నాయకుణ్ణి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లభిస్తుంది. ఎవరికైనా ఓటేసుకోండి, మీకు నచ్చిన అభ్యర్థికే ఓటేయండి, కానీ ఓటు మాత్రం వెయ్యండి. ఓటరుగా అభ్యర్థిని ఎన్నుకున్నప్పుడు, అధికారం కట్టబెట్టినప్పుడు పాలనలో లోపాలు కనిపిస్తే నిలదీసే హక్కు దక్కుతుంది. జూబ్లీహిల్స్ ప్రజలారా, వింటున్నారా? పోలింగ్ డే రోజున ఇంటి నుంచి కదలండి. ఆనవాయితీగా మారిన లో ఓటింగ్ మచ్చని చెరిపెయ్యండి. ఈసారైనా చరిత్రను మార్చండి. మీ ఒక్క ఓటుతో ఏమవుతుందనుకోకండి. మీ ఒక్క ఓటే తీర్పుని మార్చొచ్చు. పోలింగ్ సెంటర్లో మీరు తీసుకునే నిర్ణయమే సమాజాన్ని ప్రభావితం చేస్తుంది, నియోజకవర్గ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది.